నీళ్లు కావేరి నుండి తీసుకొచ్చే వరకు భౌగోళిక తెలంగాణ. కానీ చెరువు కట్ట కింద నీకు 100 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది. నాకు 2 ఎకరాలకే పారుతుంది, నీకు 100 ఎకరాలకు పారుతుంది. అర్థమైందా? నీళ్లు తీసుకొచ్చే వరకు ప్రైవేట్, నీకు ప్రత్యేక తెలంగాణ. ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా రాలే. ఉదాహరణకి అడవి కొట్టుకున్నటువంటి పోడు వ్యవసాయం చేసేటోళ్లకు వాళ్ళది అడవి, వాళ్ళది భూమి, వాళ్ళు కట్టుకున్నారు. నువ్వు ఫారెస్ట్ రోడ్ పోయినావు, ప్రభుత్వం ఇదన్నీ 5th షెడ్యూల్ అన్నది. ఆ ట్రైబల్ భూమిని నువ్వు గుంజుకుంటున్నావు, దానికి ఇంతవరకు పట్టాలు ఇవ్వలే. 1, 2 ఎంత 2 విషయాలు చెప్పిన ఇక్కడ అడవిని గురించి. ఇక్కడ అదేవిధంగా అది ప్రజాస్వామికమైన డిమాండ్, వాళ్ళది అది ఇవ్వాలి ట్రైబల్. అసలు వాళ్ళ హక్కుదారులు, భూమి వాళ్ళు ఇచ్చారు. కానీ ఏళ్ళ నాటి నుంచి పెండింగ్ ఉంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు వాళ్ళు పెండింగ్ ఉంచారు, నువ్వెందుకు సాల్వ్ చేయలే నా ప్రశ్న. వాళ్ళు పెండింగ్ ఇచ్చింది అన్నదే కదా. ఇప్పుడు ఒక రాజకీయ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అది సాల్వ్ చేయలేదు అన్నదే కదా ప్రత్యేక తెలంగాణ. అందుగురించి ఇక్కడ నేనేం చెప్పిన, ప్రజాస్వామిక తెలంగాణ రాలే. ఉదాహరణకి ఇవాళ ఇప్పటిదాకా నేను చెప్పిన కూడా విద్యార్థులనే తీసుకుందాం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నది ఎవరు? విద్యార్థులే. 69 బ్యాచ్లు అప్పుడు నేను వచ్చిన. నా చరిత్ర చాలామంది ఇప్పుడు తెలంగాణలో పొడుస్తున్న పొద్దు మీద పాటగాడు అనుకున్నారు. అది మీ ద్వారా అప్పీల్ చేసేది ఒకసారి మొత్తం తెలంగాణ మీదనే తీద్దాం. అట్లా కాదు. జాతుల పోరాటంలో భాగంగా, ఒక విప్లవ సంస్థలో భాగంగా, 69 ఉద్యమంలో భాగంగా, మళ్ళీ 70లో 1972లో ఆంధ్రలో వచ్చినప్పుడులో భాగంగా, మళ్ళీ 1994 నుంచి ఇప్పటి వరకు దాకా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి తెలంగాణ ఎందుకు కావాలనేది నాకు బాగా తెలుసు. చాలా పాటలు రాసిన కాబట్టి. సో అందుగురించే తెలంగాణ భౌగోళిక తెలంగాణ అని వచ్చింది. ఒక మాటలు చెప్పాలంటే అది టోపీలైతే మారను కానీ వాళ్ళ మనసు మారలేదో, 2 పులులు మారినాయి. నేను తెలంగాణ అప్పుడు మంచి కథ చెప్తుంటే, ఒరే తెలంగాణ మనం బక్క గొర్రె పిల్లలం, 200 సంవత్సరాలు నిజాం కింద నలిగిపోయిన వాళ్ళం. అక్కడ దోపిడి ఉన్న వలసవాద దోపిడి ఆంధ్ర అయినా వాడు నీ గొంతు పట్టుకుని మేకది. ఇక్కడున్నోడు తక్కువడు కాదు, వీడు తోక పట్టుకున్నాడు. ఒకవేళ వాడు గొంతు ఇడవంగానే వీడు తోక పట్టుకున్నాడు, మన గొంతు పట్టుకుంటాడు. బీ కేర్ఫుల్ అని హెచ్చరించిన. అందు గురించే తెలంగాణ అనేది ప్రజల తెలంగాణ ఇంకా రాలేదనేదే. అందుకే ప్రజలకు తెలంగాణ రావాలనేదే నా ఉద్యమం. గద్దరన్న ఒకవేళ కేసీఆర్తో సమన్వయం కుదిరించుకున్న తర్వాత, ఒకవేళ గద్దర్ కేసీఆర్ ఒకే పక్క నుండి పాలన చేసుంటే కేసీఆర్ని మీరు ఇలా అనేవాళ్ళ? అదే పాలసీతోటి సాధ్యం కాదు. ఇదే విషయం 8th షెడ్యూల్ ఉంది, అది కేసీఆర్ తెలుసు, అందరు తెలుసు. శ్రీకృష్ణ కమిటీలో 8th షెడ్యూల్ ఒక మాట రాస్తారు నా గురించి. ఒకవేళ కేసీఆర్ గద్దరు ఇద్దరు కలిస్తే ఇక్కడ ఏమవుతుందని చెప్పలేమని రాస్తాడు, డేంజరస్. సో ఇక్కడ 2వ విషయం, కలిసే దగ్గర కేసీఆర్తో కలిసినాం. కేసీఆర్ను మోసినంత విప్లవ సంస్థలు మేము మోసినంత ఎవరు మోయలే. ఈ 10 సంవత్సరాలు కూడా చాలా ఓపిక పట్టినాం, వచ్చింది కదా అని. ఉదాహరణకి కేసీఆర్ కరీంనగర్లో జగిత్యాలలో కాంగ్రెస్ తోడు రాజీనామా చేస్తే సత్యనారాయణ గారు పాపం అక్కడ గెలిపించింది ఎవరు? మేము కాదా? పాట పాడి 2 లక్షలు ధూమ్ధామ్ పాటలు గీటలు పాడి 2 లక్షల మెజార్టీతో ఎక్కడ కావాలని అక్కడ కలిసినాం, ఎక్కడ విభేదించాలని అక్కడ విభేదిస్తున్నాం. కానీ పాలన సమయంలో గద్దర్ అన్న కేసీఆర్ ఇద్దరు కలిసి పాలించే తెలంగాణని కదా జనాలంతా కోరుకుంది. ఆ రోజు గలం విప్పించింది తెలంగాణ సాధన కోసమే. తెలంగాణ వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి కదా పాలన చేయాలి. ఎందుకు విభేదించారు? ఎందుకు దూరం అయ్యారు మీరిద్దరు? అది సిద్ధాంతపరంగానే. ఆయన ఫక్తు రాజకీయం అన్నాడు క్లియర్గా. ఈజ్ వెరీ క్లియర్. తెలంగాణ కేసీఆర్ ఏం దాచుకోడు. కేసీఆర్ చాలా కిలాడి, చాలా ఇంటెలిజెంట్. కాబట్టి ఆయన చాలా క్లియర్గా అట్లా వచ్చేసిండు. యునైటెడ్ ఫ్రంట్ కట్టాడు. అది వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయం అన్నాడు. ఎప్పుడన్నా అన్నాడా గద్దరన్న నువ్వు వచ్చేసే మనం కలిసి పాలిద్దాం అని చెప్పి గతంలో ఎప్పుడు అనలేదా అన్న? ఇప్పుడు కేసీఆర్కు నాకు మొదటి నుంచి వద్దురా మనకొద్దురో దొరల తెలంగాణ, ఈ దొరల తెలంగాణ దోపిడీ తెలంగాణ, ఆ దొరతనానికే నేను మొదటి నుంచి. కాబట్టి మేము ఐక్య సంఘటన కానీ ఆయన నిర్మించిన సంఘాలలో కానీ ఎక్కడ నేను భాగస్తుని కాదు. ఎప్పుడైనా కానీ ఆయన చేసే మంచి ఉద్యమాన్ని మనం సపోర్ట్ చేయడం. దొరపాలన వద్దని అప్పటి నుంచి ఎందుకు కూర్చున్నారు? ఒకప్పుడు విఠల్ రావు అని మీ పేరు ఉండే, రావుని పెట్టనియాలే. సర్టిఫికేట్లో ఇప్పుడు మీ పేరు రావు కూడా లేదు, గద్దర్ కూడా లేదు, విఠల్ అనే ఉంది. కారణం జీవితమే కదా. ఈ నిచ్చెన వ్యవస్థలో ఇక్కడ పుట్టిన వాళ్ళం. ఇక్కడ పుట్టినవాడు వీడు ఊరుకోలే, ఇట్లా ఊపిండు దీన్ని. అప్పుడు అన్నాడు, ఓహో
నా కాళ్ళ కింద ఉన్న కాళ్ళ కింద ఉన్న మట్టి కూడా తొలగిపోతే నేను కూలిపోతాను అన్నాడు. అందుకే వానికి అంత భయం. ఈరోజు వాయిస్ ఇస్తే అంత భయం. గురించి కేసీఆర్ యొక్క తెలంగాణ, మనం కోరుకున్న తెలంగాణ డిఫరెంట్. అది 10 సంవత్సరాలు మనం చూసినప్పుడు, చూసిన తర్వాత నేనే కాదు, కేసీఆర్తో పనిచేసిన వాళ్ళు, కేసీఆర్తో ఏకీభించిన వాళ్ళు కూడా ఎందుకు అంతగానో ప్రశ్నిస్తున్నారు. దెర్ ఇస్ అ రాంగ్ విత్ హిస్ పాలసీస్. అతని పాలసీలు న్యూ ఫ్యూడలిజం అయింది. దయచేసి అర్థం చేసుకోండి. అంటే భూస్వామ్య నుండి భూమిని నీకు మొత్తం భూమిని చేయించాడు. కోట్ల రూపాయల మిలియన్స్. మిత్రమా, 25 లక్షల ఎకరాల భూమి పేదోళ్ళది, లెక్కలకు లేని భూమి, ఏ దాని కింద రాని ధరణి భూమి ద్వారా మా ముఖ్యమంత్రి దగ్గర ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టూ 25 లక్షల ఎకరాల భూమి తన గుప్పిట్లో ఉంది. ఎట్లొచ్చిందో తెలుసా? భూమి నిజాం అప్పుడు ప్రజలు ఇచ్చారు అసైన్డ్ భూమి. ఎస్టీలకు మేము ఇచ్చినాం ఎవడు ఇయ్యలే. వాళ్ళు భూమి కొట్టి 100 ఎకరాలు నిజాంకి ఇచ్చారు. నిజాం పోయిన తర్వాత ఏమైంది? అప్పటి వరదాకా ఎంప్లాయీ కర్ణపోడు ఉంటాడు కదా, ఒక భూమి ఏమో ఎంప్లాయీ, రెండవ భూమి ఏమో జమీందారు, నీకు భూస్వామి. వాన్ కబ్జాలకు కొంత ఉండే. 1948 వచ్చిన తర్వాత భూమి ఎట్టు పోవాలి? ముస్లింలంతా పారిపోయినరు. ఈ కర్ణపోడు రాసేది వీడు రాసుకున్నాడు. ఆ తక్కిన భూమి అంతా వాడు రాసుకున్నాడు. అందుగురించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లంబాడోళ్ళది, చెంచోళ్ళది ఏమనుకున్నాం? బంజారా హిల్స్ పేరు. బంజారా హిల్స్ బంజారాలు ఉన్నారా? అది లెక్క లేదు, పత్రం లేదు. కొండలు గుట్టలు, ఆ తొండలు గుడ్లు పెడతాయి. మనోళ్ళు అనుకురా ఎందుకు రావాయి, ఇంత సార పోస్తే ఇచ్చేసేసారు. ఈ భూములు ఏం పని చేస్తాయి, ఈ గుట్టలు ఏం పని చేస్తాయి, ఈ చెట్లలో ఏముంది అని అనుకున్నారు. అబ్సల్యూట్లీ. ఓన్లీ తరి భూమి ఉంది కదా, చెరువుల కింద ఉన్న భూమి అంతా కర్ణపోడు రాసింది, వాడు రాసుకోండు. ఇప్పటిదాకా సాగు చేసిన భూమి అంతా నిజాంకి ఇచ్చారు, సాగు చేసిన భూమి అంతా కర్ణమూల చేతికి పోయింది. ఇప్పుడు ఆ లెక్కలన్నీ రాసుకున్నారు. ధరని వచ్చే వరకు నీనామోడు లేడు, ట్రైబల్స్ లేరు, మాన్యాలు లేవు, అసైన్డ్ భూములు లేవు, ఏం లేవు, అంత ఒకటే పట్టాదారు అయిపోయాడు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు భూములన్నీ మనం పోడగొట్టుకుంటున్నాం? మళ్ళీ అదే మొదటికి వచ్చింది. కాబట్టి అలాంటి తెలంగాణను నేను ప్రశ్నిస్తున్నాను. అంటే రేపటి రోజు గద్దరన్న ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఏర్పడితే గద్దరన్న ఇంకా పోరాటాలు ఆపేస్తాడా? నా జీవితంలో భూమి సమస్య పరిష్కారం కానంత వరకు ఎవరైతే ఈ దుక్కులు ఉన్నాయి భూమి చేతికి, వాడికి భూమి రావాలి. వాడు వస్తే 4-5 అన్నం తింటారు. నేను అప్పటి వరదాకా నేను కొనసాగిస్తాను. నేను మొదటి వాని కాదు, నా తరం తప్పకుండా కొనసాగిస్తాను. గద్దరన్న, మీ పోరాటాల పటిమ చాలా బాగున్నా, చాలా నీట్గా ఉన్నా కూడా డబ్బు సంపాదించుకునే విషయంలో గద్దరన్న తెలివి తక్కువ అనాలా, లేకపోతే తెలివిగలవాడు అనుకోవాలా? డబ్బుని ఎందుకు ప్రాధాన్యత తీసుకోలే? ఈరోజు వ్యవస్థలో బతకాలంటేనే కీలక పాత్ర పోషించేదే డబ్బు. ఇంత తెలివి ఉన్న మీరు డబ్బు చుట్టూ ఎందుకు తిరగలేదు అని అంటే? చూడు, తెలంగాణలో 4 కోట్ల రూపాయల డబ్బు ఉంది నా దగ్గర. 4 కోట్లు నా దగ్గర ఉన్నంత డబ్బు అసలు తెలంగాణ ఎవరి దగ్గర లేదు. 7 ఉందని అంటవా? నా ప్రజల దగ్గర ఉంది. నా ప్రజలే నా డబ్బు. ఈ దేశంలో హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ 24 లాంగ్వేజెస్లో పాడిన 50 సంవత్సరాలు. నేను ఎక్కడ ఈ రోడ్డు మీద పోయి పాడితే, ఈ జోల పడితే దీన్ని డబ్బులు వేస్తారు. అందుకే మనము మన ప్రజల్ని అందరినీ ధనవంతులు కావాలని కోరుకున్నాం, కానీ నేను ఒక్కని గడ్డకు పడాలని కోరుకోలే. అందుకే లేదేమో నా దగ్గర.